గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే పుదీనా పలావ్ చేస్తున్నానండి. ఎంత బాగా వచ్చిందో చూడండి, పొడి పొడిలాడుతూ. టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. చూడడానికి చాలా బాగా అనిపిస్తుందండి. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది. నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎంతో కమ్మనైన, ఎంతో టేస్ట్ అయిన పుదీనా పలావ్ అయితే చేశాను. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చేసుకుందామో చూసేద్దాం పదండి. అలా అండి, పుదీనా పలావ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ తెల్లగడ్డలు, అల్లం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చెక్క, లవంగ, గసగసాలు వీటన్నిటి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది. ఆల్ స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి. ఆనియన్ అయితే వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. అందులోకి ముందుగా నానబెట్టిన బఠానీలు అయితే వేసుకుందాం. ఇవైతే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకుందాం. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయింది. ఆయిల్ అయితే సెపరేట్ అయింది చూడండి. ఇందులోకి పసుపు, ఉప్పు వేసుకుందాం. కొంచెం కారం కూడా అయితే వేస్తున్నాను. ఇందులోకి కొంచెం ధనియాల పొడి, అందులోకి కొంచెం గరం మసాలా, వీటన్నిటి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు అంతా మసాలాలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా రైస్ అయితే కలిపాను. ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసుకుందాం. అంతేనండి. ఉప్పు కన్నా సరిపోకపోతే చూసి మీకు తగినంత ఉప్పు అయితే మీరు వేసుకోండి. నాకైతే సరిపోయింది. అంతేనండి. ఎంతో టేస్ట్ అయిన పుదీనా పలావ్ తయారు చేసుకునే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలాగైతే ఉడుకుతుందండి. ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. పలావ్ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి.